హే గాయ్స్ నమస్తే అందరికి. ఈ వీడియోలో వచ్చేసరికి బేరా చైన్ ఎయిర్ డ్రాప్ ఏ విధంగా గ్రైండ్ చేయాలో చూసుకుందాము. బేరా చైన్ వాళ్ళు రీసెంట్‌గా బైనాన్స్‌తోని కొలాబ్ అయితే అయ్యారు. కొలాబ్ అయ్యి ఒక ఎన్ఎఫ్‌టీ అయితే తీసుకొచ్చారు. సో, ఈ ఎన్ఎఫ్‌టీ మింట్ చేసినట్టయితే ఫ్యూచర్‌లో మనకు ఎయిర్ డ్రాప్ రివార్డ్స్ అయితే ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో, ఈ ఎన్ఎఫ్‌టీ ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలి అండ్ ఆల్సో వీళ్ళ టెస్ట్‌నెట్‌లో ఎట్లా పార్టిసిపేట్ చేయాలో ఇప్పుడైతే తెలుసుకుందాము. దీనికి సంబంధించిన లింక్స్ అన్ని మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఇస్తాను. ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ కాకపోతే వెళ్లి జాయిన్ అయితే అయిపోండి. దానికి సంబంధించిన లింక్ అనేది మన డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో, ఈ టెస్ట్‌నెట్‌లో పార్టిసిపేట్ చేయాలంటే ఫస్ట్ మీకు బైనాన్స్ కేవైసీ వెరిఫైడ్ అకౌంట్ అయితే ఉండాలి. అందులో 0.003 ఇథీరియం అయితే ఉండాలి. సో, ఇవి ఉంటేనే మీరు టెస్ట్‌నెట్‌లో పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. సో, ఈ బేరాచాన్ క్యాంపెయిన్ వచ్చేసరికి ఇంకొక 5 డేస్ అయితే ఉంటుంది. వీళ్ళు నిన్న ట్వీట్ అయితే చేశారు. 6 డేస్ లెఫ్ట్ అని చెప్పేసి ఇంకా 5 డేస్‌లో ఎన్ఎఫ్టీ క్లెయిమ్ చేసుకొని టెస్ట్‌నెట్‌లో ట్రాన్సాక్షన్ చేస్తే మనకు ఎక్కువ రివార్డ్స్ అయితే వస్తాయి. సో, మీ బైనాన్స్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాలెట్ ఆప్షన్ ఉంటుంది. వాలెట్‌లోకి అయితే రండి. వాలెట్‌లోకి వస్తే ఇక్కడ పైన వెబ్3 ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీ వెబ్3 వాలెట్ అయితే క్రియేట్ అయితే చేసుకోండి. సేమ్ మెటామాస్క్ లానే ఉంటుంది. సో, క్రియేట్ చేసుకున్న తర్వాత ఇందులోకి 0.001 ఈథీరియం అయితే ట్రాన్స్‌ఫర్ అయితే చేసుకోండి. సో, ఇంతకుముందు అయితే 0.003 ఈథీరియం అని చెప్పాను కదా! బైనాన్స్ నుంచెల్లి విత్‌డ్రా చేయాలంటే మినిమమ్ విత్‌డ్రాల్ వచ్చేసరికి 0.003 ఈథీరియం అయితే ఉంది. సో, విత్‌డ్రా చేస్తే అందులో నుంచెల్లి గ్యాస్ ఫీస్ అయితే కట్ అవుతుంది. కట్ అయిన తర్వాత మనకు మిగతా ఈథీరియం అయితే వీళ్ళ వెబ్3 వాలెట్‌లోనే అయితే వస్తుంది. ఎట్లా ట్రాన్స్‌ఫర్ చేయాలో చెప్తాను. ఇక్కడ ట్రాన్స్‌ఫర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన బైనాన్స్ స్పాట్ ఆర్ ఫండింగ్ వాలెట్ అని ఉంటుంది. ఇక్కడ మీ వాలెట్ ఉంటుంది. సో, ఇక్కడ బీఎన్‌బీ ప్లేస్‌లో మీ ఈథీరియం అయితే సెలెక్ట్ చేసుకోండి. నా దగ్గర ఈథీరియం లేదు కాబట్టి ఈథీరియం అయితే చూపిస్తలేదు. సో, ఇక్కడ ఈథీరియం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చైన్ వచ్చేసరికి ఈథీరియం చైన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈథీరియం మెయిన్ నెట్‌లోకి అయితే మీరైతే ట్రాన్స్‌ఫర్ చేయండి. లేదంటే మీరు టెస్ట్‌నెట్ ఫాసెట్ అయితే క్లెయిమ్ చేసుకోలేరు. సో, కంపల్సరీ ఈథీరియం మెయిన్ నెట్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ అయితే చేయండి. సో, ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యానర్స్ అయితే స్క్రోల్ అవుతున్నాయి. ఎక్స్‌క్లూజివ్ బేర్ బైనాన్స్ వెబ్3 ఎన్ఎఫ్టీ గివ్ అవే అని ఉంది. దీని మీద అయితే క్లిక్ అయితే చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ జాయిన్డ్ అని కనబడుతుంది కదా! దీని మీద క్లిక్ అయితే చేయండి. మీకు జాయిన్ ఆప్షన్ వస్తుంది. నేను ఆల్రెడీ జాయిన్ అయినాను కాబట్టి జాయిన్డ్ అని చూపిస్తుంది. సో, జాయిన్ అయితే అయిపోండి. అయిపోయిన తర్వాత ఇక్కడ స్టార్ట్ నౌ క్లిక్ చేయండి. సో, స్టార్ట్ నౌ క్లిక్ చేసే ముందు ఇక్కడ నోట్ అయితే ఉంది. ఆ నోట్ అయితే చదువుకోండి. మీరు ఈ ఎన్ఎఫ్టీ మింట్ చేసినా గానీ ఒకవేళ టెస్ట్‌నెట్‌లో ట్రాన్సాక్షన్ చేయకపోతే మీరు ఈ ఎయిర్ డ్రాప్ బూస్టింగ్‌కి అయితే ఎలిజిబుల్ కారా అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసిర్రు. అండ్ మనం టెస్ట్‌నెట్‌లో ఏమేమి ట్రాన్సాక్షన్ చేయాలో ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఫస్ట్ క్లెయిమ్ చేసుకోవాలా. బెక్స్‌లో స్వాప్ అండ్ లిక్విడిటీ ప్రొవైడ్ అయితే చేయాలా. ప్రొవైడ్ చేసిన లిక్విడిటీని బీజీటీ స్టేషన్‌లో స్టేక్ చేయాలా. స్టేక్ చేస్తే బీజీటీ ఎర్న్ అవుతుంది. సో, తర్వాత బెన్‌లో హనీ బారో చేసుకోవాలి. అండ్ బీఆర్‌పీస్‌లో డిపాజిట్ చేయాలా అని. అప్పుడు మనకు బీ హనీ వస్తుంది. అండ్ హనీని మింట్ రిడీమ్ అయితే చేయాలి. ఇవైతే ట్రాన్సాక్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ట్యుటోరియల్ లింక్ కూడా ఇస్తాను. ఇక్కడ ట్యుటోరియల్ హియర్ అని చెప్పి ఉంది. దాని మీద క్లిక్ చేస్తే ట్యుటోరియల్ వస్తుంది. అది చదువుకొని మీరు ఈజీగా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ స్టార్ట్ నౌ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. కనెక్ట్ మీద క్లిక్ చేసి మీ వెబ్3 వాలెట్ అయితే కనెక్ట్ అయితే చేయండి. సో, కనెక్ట్ అయితే అయిపోయింది. కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎన్ఎఫ్టీ మింట్ ఆప్షన్ వస్తుంది. అంటే క్లెయిమ్ ఆప్షన్ వస్తుంది. క్లెయిమ్ అయితే చేసుకోండి. నేను ఆల్రెడీ ఎన్ఎఫ్టీ క్లెయిమ్ అయితే చేసుకున్నాను. సో, క్లెయిమ్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ వెబ్3లోకి అయితే రండి. వెబ్3లోకి వచ్చి మీ ఈథీరియం వాలెట్ అడ్రెస్ అయితే కాపీ అయితే చేసుకోండి. ఇక్కడ రిసీవ్ మీద క్లిక్ చేయండి. సో, రిసీవ్ మీద క్లిక్ చేసి ఈథీరియం సెలెక్ట్ చేసుకొని ఈథీరియం వాలెట్ అడ్రెస్ అయితే కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. సో, బ్యాక్ వచ్చేసి సేమ్ ఇక్కడ బ్యానర్ ఉంది కదా! ఆ బ్యానర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. స్టార్ట్ మీద క్లిక్ చేయండి. సో, స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం పైనకి స్క్రోల్ చేస్తే ఇక్కడ గెట్ బేరా టెస్ట్‌నెట్ టోకెన్స్ అని ఉంది. దీని మీద క్లిక్ చేయండి. సో, ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. మీ వాలెట్‌లో 0.001 ఈథ్ అయితే ఉండాలి. అది కూడా ఈథీరియం మెయిన్‌నెట్‌లో. అప్పుడే మీరు ఫాస్టెట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అందుకోసం అని చెప్పేసి మీ దగ్గర ఈథీరియం ఉండాలని చెప్పేసాను. సో, ఇక్కడ వాలెట్ అడ్రెస్ అయితే పేస్ట్ చేయండి. సో, పేస్ట్ చేసిన తర్వాత డ్రిప్ టోకెన్స్ మీద కొట్టేసేయండి. డ్రిప్ టోకెన్స్ మీద క్లిక్ చేస్తే మనకు టోకెన్స్ అయితే సక్సెస్‌ఫుల్‌గా వస్తుంది. నాకైతే టోకెన్స్ అయితే వచ్చేసాయి. అండ్ మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ బెక్స్ అనే ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేయండి. సో, ఇక్కడ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. వాలెట్ కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ స్వాప్ టోకెన్స్ అయితే ఉన్నాయి కదా! దీని మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేస్తే ఇక్కడ మనకు బేరా టోకెన్స్ ఇంతకుముందు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నాం కదా! సో, ఇక్కడనైతే మనకు టోకెన్స్ అయితే వచ్చేసినాయి. అండ్ ఇప్పుడు ఆ టోకెన్స్ అయితే కొంచెం అమౌంట్ అయితే స్వాప్ అయితే చేయండి. మీకు 1 బేరా టోకెన్ అయితే వస్తుంది. నేను రీసెంట్‌గా ఫాస్టెట్ 2 టైమ్స్ అయితే క్లెయిమ్ చేసుకున్నా. ఒక 2 డేస్ బ్యాక్. స్వాప్ అయితే చేసేయండి. నేను ఒక 0.2 అయితే స్వాప్ అయితే చేస్తున్నాను హనీలోకి.
సో, ప్రివ్యూ కొట్టేసి స్వాప్ అయితే కొట్టేసేయండి. ఫస్ట్ మీరు హనీలోకి స్వాప్ చేయండి. తర్వాత మీరు డబ్ల్యూబీటీసీలోకి స్వాప్ అయితే చేసేసుకోండి. సో, ఇప్పుడు హనీలోకి అయితే స్వాప్ అయితే చేస్తున్నాను నేను. ట్రాన్సాక్షన్ అయితే పెండింగ్ అయితే ఉంది. సో, ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయితే అయిపోయింది. సో, బేరా టోకెన్స్ అయితే హనీలోకి అయితే స్వాప్ అయిపోయినాయి. సో, ఇప్పుడు నేను బేరా టోకెన్స్‌ని డబ్ల్యూబీటీసీలోకి అయితే కన్వర్ట్ అయితే చేసుకుంటున్నాను. సో, ఇక్కడ 0.2 అయితే స్వాప్ అయితే చేస్తున్నాను. ప్రివ్యూ స్వాప్ సేమ్ ఇంతకుముందట్లాగానే. సో, కన్ఫర్మ్ అయితే కొట్టేస్తున్నాను. అండ్ అలాగే కొంత అమౌంట్ అయితే యూఎస్‌డిటీలోకి అయితే స్వాప్ అయితే చేసుకోండి. సో, యూఎస్‌డిసిలోకి అయితే స్వాప్ అయితే చేస్తున్నాను నేను. సో, 0.1 అయితే స్వాప్ చేస్తున్నాను. సో, ప్రివ్యూ స్వాప్. సో, ఈ విధంగా సింపుల్ ట్రాన్సాక్షన్ చేయాలి. ట్రాన్సాక్షన్ చేస్తే మనము ఫ్యూచర్‌లో ఎయిర్‌డ్రాప్‌కి అయితే ఎలిజిబుల్ అయితే అవుతాము. సో, అంత పెద్దగా ఏముండవు టాస్క్స్ అయితే. సో, నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత యాడ్ లిక్విడిటీ టు ఎన్‌బీజీటీ అని ఉంది కదా! దీని మీద అయితే క్లిక్ అయితే చేయండి. సో, ఇంకో వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ అయితే అవుతాము. ఇక్కడ ఆల్రెడీ నేను నా వాలెట్ అయితే కనెక్ట్ చేసుకున్నాను. కనెక్ట్ చేసుకున్నా కాబట్టి ఇక్కడ కనెక్ట్ ఆప్షన్ రాలేదు. మీరు కనెక్ట్ అయితే చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత సో, ఇక్కడ హనీ యూఎస్‌డిటీ అని ఉంది కదా! దీని మీద అయితే క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసి యాడ్ మీద క్లిక్ చేయండి లిక్విడిటీ. సో, ఇక్కడ పైన హనీ అమౌంట్ అయితే ఎంటర్ చేయండి. ఒక 1 అమౌంట్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో, ఇక్కడ 1 ఎంటర్ చేశాను కాబట్టి ఆటోమేటిక్‌గా యూఎస్‌డిటీ వాల్యూ కూడా వచ్చేసింది. సో, ఇక్కడ ప్రివ్యూ మీద కొట్టేసి యాడ్ లిక్విడిటీ కొట్టేయండి. యాడ్ లిక్విడిటీ కొట్టేసిన తర్వాత కన్ఫర్మేషన్ వస్తుంది. కన్ఫర్మ్ అయితే చేయండి. సో, ఇక్కడ డిపాజిట్ మీద క్లిక్ చేయండి. డిపాజిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకో వెబ్‌సైట్‌కి అయితే రీడైరెక్ట్ చేస్తుంది. సో, ఇక్కడ మ్యాక్స్ హనీ యూఎస్‌డిసి మీద క్లిక్ చేయండి. సో, అప్రూవ్ కొట్టేసేయండి. అప్రూవ్ కొట్టేసిన తర్వాత ట్రాన్సాక్షన్ వస్తుంది. కన్ఫర్మ్ అయితే చేయండి. సో, ఇక్కడ డిపాజిట్ మీద క్లిక్ చేసి లిక్విడిటీ అయితే డిపాజిట్ అయితే చేసేయండి. సో, సింపుల్. ఆటోమేటిక్‌గా మనకైతే అక్కడ చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి కంటిన్యూగా మనం అయితే ట్రాన్సాక్షన్స్ అయితే చేస్తూ ఉండాలా. సో, డిపాజిట్ అయితే చేసాము. ఇప్పుడు విత్‌డ్రా ఆప్షన్‌లోకి అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. అలాగే మనకి ఇక్కడ బీజీటీ కూడా ఎర్న్ అయితే అవుతాయి మనం డిపాజిట్ చేసినందుకు. సో, ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఇక్కడ హనీ యూఎస్‌డిసి డిపాజిట్ చేసినందుకు బీజీటీ అయితే ఎర్న్ అయితే అవుతున్నాయి. క్లెయిమ్ రివార్డ్స్ మీద క్లిక్ చేస్తే మనమైతే బీజీటీ బీజీటీ రివార్డ్స్ అయితే క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. సో, కన్ఫర్మ్ కొట్టేసాను. బీజేటీ రివార్డ్స్ కూడా నాకు క్లెయిమ్ అయితే అయిపోతున్నాయి. సో, ఇప్పుడు ఆల్మోస్ట్ మనం 3 డేస్‌లో మనమైతే 3 యాప్స్‌లో ట్రాన్సాక్షన్స్ అయితే చేసాము. ఒక దాంట్లో స్వాప్ చేసాము. ఒక దాంట్లో లిక్విడిటీ ప్రొవైడ్ చేసాము. ఒక దాంట్లో లిక్విడిటీ డిపాజిట్ అయితే చేసాము. 3 దాంట్లో మనకైతే ట్రాన్సాక్షన్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. సో, మనమైతే 3 డేస్ అయితే యూజ్ చేసాము. సో, బీఆర్‌పీస్‌లో మనం అయితే ఒక ట్రాన్సాక్షన్ అయితే చేయలేము. లైక్ ట్రేడింగ్ ట్రాన్సాక్షన్ ఉంటది. అది కూడా చేసేయండి. సో, వాలెట్ కనెక్ట్ చేసి స్టార్ట్ ట్రేడింగ్ మీద కొట్టేసేయండి. స్టార్ట్ ట్రేడింగ్ కొట్టేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ అవుతుంది. ఇక్కడ చిన్న ట్రేడింగ్ అయితే చేయండి. సేమ్ మన బైనాన్స్‌లో స్వాప్ అవుట్ చేస్తాం కదా! సో, ఇది ఫ్యూచర్ ట్రేడింగు. సో, లాంగ్ మీద క్లిక్ చేసి లైక్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ హనీ ఎంటర్ చేయండి. నేను ఒక 0.7 హనీ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో, ఇక్కడ మార్కెట్ ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాను. సో, లెవరేజ్ అయితే 100x తీసేసుకుంటున్నాను. 0.7. సో, ఇక్కడనైతే అప్రూవ్ హనీ మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసి అప్రూవ్ అయితే చేసేయండి. అప్రూవ్ అని చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో ట్రాన్సాక్షన్ చేయాల్సి ఉంటుంది. సో, ప్లేస్ మార్కెట్ లాంగ్ ఆర్డర్ క్లిక్ చేసి మార్కెట్ ఆర్డర్ అయితే ప్లేస్ అయితే చేసేసి తర్వాత మళ్ళీ క్లోజ్ అయితే చేసేయండి అంతే. సింపుల్ ఒక ట్రాన్సాక్షన్ చేయాలి అంతే మనం ఇందులో. సో, ఈ ట్రాన్సాక్షన్ కూడా అయిపోయింది. సో, అని లాంగ్ పొజిషన్ అయితే ఓపెన్ అయితే చేసాము. సో, ఇక్కడ మనం పొజిషన్ లాస్‌లోనే వస్తుంది. సో, పొజిషన్ అయితే క్లోజ్ అయితే చేసేద్దాము. క్లోజ్ పొజిషన్ కొట్టేసేయండి. సో, ద పొజిషన్ ఈస్ కరెంట్లీ ఇన్ టైమ్ ఔట్ అంట. మళ్ళీ ఒకసారి క్లోజ్ అయితే కొట్టేద్దాం. సో, కన్ఫర్మ్ కొట్టేయండి పొజిషన్ క్లోజ్ అయిపోతుంది. అండ్ థర్డ్ యాప్‌లో మన ట్రేడింగ్ ట్రాన్సాక్షన్ కూడా అయిపోయింది. ప్రీవియస్‌గా లిక్విడిటీ ట్రాన్సాక్షన్ అయితే చేసాము. ట్రేడింగ్ ట్రాన్సాక్షన్ లాంగ్ పొజిషన్ ఓపెన్ చేసి క్యాన్సిల్ అయితే చేసేసాము. సో, బ్యాక్ అయితే వచ్చేసేయండి. సో, బ్యాక్ వచ్చేసిన తర్వాత ఫోర్త్ యాప్ ఉంది కదా! బెండ్ ఓపెన్ చేసుకోండి. బెండ్‌లో మనమైతే హనీ బారో చేసుకోవాలి. సో, బారో హనీ అంటే ఫస్ట్ డిపాజిట్ చేయండి. డబ్ల్యూబీటీసీ అయితే ఇంతకుముందు స్వాప్ చేసాం కదా! మ్యాక్స్ కొట్టేసి డిపాజిట్ చేయండి. డిపాజిట్ చేసిన తర్వాత హనీ బారో అయితే చేసేసుకోండి. సో, నేనైతే కన్ఫర్మ్ కొట్టేస్తున్నాను. డబ్ల్యూబీటీసీ అయితే డిపాజిట్ అయితే చేసేస్తున్నాను. సో, డబ్ల్యూబీటీసీ డిపాజిట్ అయిపోయింది. డిపాజిట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ హనీ అయితే బారో అయితే చేసుకోవాలి. సో, పైనకైతే స్క్రోల్ చేయండి. సో, ఇక్కడ మనకు బారో హనీ ఆప్షన్ అయితే ఉంది. సో, ఇక్కడ బారో మీద క్లిక్ చేయండి.
క్లిక్ చేసి ఒక 1 హనీ టోకెన్ అయితే బారో అయితే చేసుకోండి. జస్ట్ ట్రాన్సాక్షన్ చేయాలి కాబట్టి బారో అయితే చేసుకోమని చెప్తున్నాను. సో, బారో అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడ ట్రాన్సాక్షన్ పెండింగ్ ఉంది. కంప్లీట్ అయిపోతది ఆటోమేటిక్‌గా అది. సో, అయిపోయింది. బారో కూడా అయిపోయింది. సో, మనకు బారో చేసినందుకు బీజీటీ రివార్డ్స్ వస్తున్నాయి. నాకైతే టోటల్ బారో ఆప్షన్ 4 అయితే ఉంటే నేను 2 బారో చేసుకున్నాను. సో, బారో కూడా ఆప్షన్ అయితే అయిపోయింది. అండ్ లాస్ట్ వచ్చేసరికి బీజీటీ స్టేషన్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వాలెట్ అయితే కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేస్తే ఇక్కడ మనకు 3 లైన్స్ ఉన్నాయి కదా! దాని మీద క్లిక్ చేసి వాలిడేటర్స్ మీద క్లిక్ చేయండి. వాలిడేటర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏదో ఒక వాలిడేటర్ సెలెక్ట్ చేసుకొని ఇప్పటిదాకా లిక్విడిటీ ప్రొవైడ్ చేసిర్రు అట్లానే బారో చేసుకున్నందుకు మనకు బీజీటీ టోకెన్స్ అయితే ఎర్న్ అవుతాయి. ఇందులో అయితే డెలిగేట్ అయితే చేయండి. బీజీటీ టోకెన్స్ డెలిగేట్ చేస్తే లాస్ట్ అండ్ ఫైనల్ డీఆప్ కూడా యూజ్ చేసినట్టు ఉంటుంది. నా దగ్గర అయితే 0.01 ఉంది. మ్యాక్స్ కొట్టేసి అయితే క్యూబ్ బూస్ట్ మీద కొట్టేస్తున్నాను. కొట్టేసి ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ అయితే చేస్తాను. సో, ఇకన్నా అయితే బీజీటీ డెలిగేషన్ కూడా అయిపోతుంది. సో, ఇట్లా టాప్ 5-10 మెంబర్స్ ఉంటారు. అందులోనైతే బీజీటీ డెలిగేట్ అయితే చేయండి. డెలిగేట్ చేస్తే ప్రతి ఒక్క టెస్ట్‌నెట్ ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ మనమైతే ఫ్యూచర్ ఎయిర్‌డ్రాప్‌కి ఎలిజిబుల్ అయితాము. సో, ట్రాన్సాక్షన్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో, నా దగ్గర బ్యాలెన్స్ తక్కువ ఉన్నందుకైతే ఏమో ఎర్రర్ అయితే వచ్చింది. సో, ఒక 1 ఆర్ 0.5 బీజీటీ ఎర్న్ అయిన తర్వాత మీరైతే డెలిగేట్ అయితే చేయండి వాలిడేటర్‌లో. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి.